దశాబ్దాలుగా మన సైనికులు విదేశీ రైఫిల్నే వాడారు. సైనికుల కోసం భారత్ భారీగా దిగుమతి చేసుకునేది. కానీ ఇప్పుడు ఆ కథ మారింది. భారత రైఫిల్ చరిత్రను అమేథీలోని కార్వా ప్లాంట్ తిరగరాస్తోంది. 100% స్వదేశీ పరిజ్ఞానం, మన రక్షణ రంగ నైపుణ్యంతో రూపుదిద్దుకున్న AK-203 అసాల్ట్ రైఫిల్ ఇప్పుడు షేర్ రూపంలో సింహగర్జన చేస్తోంది. రష్యా విడిభాగాలతో AK-203ను అసెంబ్లింగ్ చేసేది. కానీ ఇప్పుడు సొంతంగా స్వదేశీ విడిభాగాలతో భారత్ తయారు చేస్తోంది. అసలు షేర్ రైఫిల్ కథ ఏంటి? ప్రతి 100 సెకండ్లకు ఒక రైఫిల్ను తయారు చేసే స్థాయికి కోర్వా ప్లాంట్ ఎలా చేరుకుంది? ప్రపంచ చిన్న తరహా ఆయుధాల మార్కెట్లోకి భారత్ ఎంట్రీ ఇస్తోందా? మేడ్ ఇన్ ఇండియా AK-203 ప్రయాణంపై ప్రత్యేక కథనం. వాచ్ ది స్టోరీ. ప్రపంచ మార్కెట్లో భారత షేర్ గర్జిస్తుందా? 100% దేశీ AK-203 తయారీ కథేంటి? ధరల్లో రష్యాకు భారత AK-203 షాక్ ఇస్తుందా? దశాబ్దాలుగా భారతదేశం ఇతర దేశాలు తయారు చేసిన రైఫిళ్లపైనే ఆధారపడింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఇన్సాస్ రైఫిల్ వచ్చినా దానికి ఉన్న పరిమితులు యుద్ధ భూమిలో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దాంతో వరల్డ్ ఫేమస్ రష్యన్ కలాష్నికోవ్ ఆయుధాల వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. 100% భారత్లోనే తయారైన భాగాలు, ముడిసరుకును ఉపయోగిస్తూ తయారు చేసిన AK-203 రైఫిల్ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. దీనికి షేర్ అని కొత్త పేరు కూడా పెట్టారు. భారత సైన్యం కోసం 6 లక్షలకు పైగా AK-203 రైఫిళ్లను యూపీలోని అమేథీలో ఉత్పత్తి కానున్నాయి. త్వరలోనే ప్రతి 100 సెకండ్లకు ఒక రైఫిల్ ని తయారు చేస్తామని ఆ ఫ్యాక్టరీ చెబుతోంది. అయితే ప్రపంచ స్థాయి అసాల్ట్ రైఫిళ్ల భారీ ఉత్పత్తిలో భారత్ విజయం సాధించిందా? రష్యన్ వెపన్ అసెంబ్లీ చేసే స్థాయి నుంచి దానిపై సంపూర్ణ హక్కులు సాధించే దిశగా భారత్ ప్రయాణం ఎలా సాగింది? మున్ముందు ప్రపంచానికి కలాష్నికోవ్ రైఫిళ్లను భారతే ఎగుమతి చేయనుందా? ముందుగా కలాష్నికోవ్ కథ భారత్లో ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం. ఈ స్టోరీ 2019లో ప్రారంభమైంది. AK-203 రైఫిళ్ల తయారీ కోసం ఉత్తరప్రదేశ్లోని అమేథీలో ఉన్న కోర్వాలో రష్యా, భారత్ సంయుక్తంగా ఒక ప్లాంట్ను ప్రారంభించాయి. ఆ సంస్థే ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ IRRPL. ఏళ్ల తరబడి ఈ ప్లాంట్ నుంచి రైఫిళ్లు తయారవుతున్నాయి. కానీ వాటిలో పూర్తిగా స్వదేశీ పరికరాలు లేవు. సింపుల్ గా చెప్పాలంటే అమేథీలోని ప్లాంట్లో తయారైన AK-203 రైఫిళ్ల విడిభాగాలు కొన్ని భారత్ తయారు చేస్తుంటే మరికొన్ని రష్యా నుంచి దిగుమతయ్యేవి. అభివృద్ధిలో భాగమయ్యాయే కానీ AK-203ను పూర్తిగా భారతీయ విడిభాగాలతో మాత్రం అభివృద్ధి చేయలేకపోయారు. అయితే ఆ పరిస్థితి క్రమక్రమంగా మారింది. 2023-2024లలో రష్యా పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని IRRPLకు బదిలీ చేసింది. 2025 మధ్య నాటికి ఈ రైఫిల్ తయారీలో 50% భారతీయ పరికరాలు చేరాయి. అక్టోబర్ నాటికి అది 70%కి చేరగా ఇప్పుడు IRRPL అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. అమేథీలోని తమ ప్రధాన కేంద్రంలో 100% భారతీయ విడిభాగాలతో తయారైన రైఫిల్ను విజయవంతంగా పరీక్షించింది. ఇప్పుడు AK-203 భారతదేశంలో అసెంబుల్ చేసిన రైఫిల్ కాదు, పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా వెపన్. ఇది ఒక్క రోజులో సాధించిన విజయం కాదు, వందలాది చిన్న చిన్న అడుగుల ఫలితం. IRRPL యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం AK-203లో దాదాపు 50 ప్రధాన భాగాలు, 180 ఉపభాగాలు, సుమారు 120 తయారీ ప్రక్రియలు ఉంటాయి. భారతీయ సరఫరాదారులు భారతీయ ముడిసరుకు, దేశీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి ఒక్క భాగాన్ని తిరిగి రీఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది. అంటే భారత్ కేవలం ఒక రైఫిల్ని తయారు చేయడం మాత్రమే నేర్చుకోలేదు, దాని చుట్టూ ఒక సమగ్రమైన పారిశ్రామిక వ్యవస్థనే భారత్ సృష్టించింది. కొత్త సరఫరాదారులు, కొత్త రకం లోహశాస్త్ర నైపుణ్యాలు, సరికొత్త పరీక్షా ప్రమాణాలతో AK-203ని భారత్ నిర్మించింది. సాంకేతిక పరిజ్ఞాన బదిలీని కాస్త సాంకేతిక యాజమాన్యంగా మార్చిన 5 దశల స్వదేశీకరణ ప్రక్రియ ఇది. మరొకరి డిజైన్ ఉపయోగించుకోవడానికి, సొంత సరఫరా వ్యవస్థపై సంపూర్ణ హక్కులు సాధించడానికి ఉన్న తేడా ఇదే. మేడ్ ఇన్ ఇండియా AK-203 రైఫిల్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. ఈ డెడ్లీ వెపన్లో 7.62x39 mm రౌండ్ల మందుగుండు సామాగ్రిని ఉపయోగిస్తారు. ఇందులో 7.62 mm అనేది బుల్లెట్ వ్యాసం, 39 mm అనేది బుల్లెట్లను నింపిన కేస్ సైజ్. నిమిషానికి 700 రౌండ్లతో AK-203 ఆటోమేటిక్ మోడ్లో బుల్లెట్ల వర్షం కురిపిస్తుంది. అలాగే ఖచ్చితత్వంతో కూడిన సింగిల్ షాట్ మోడ్లోకి కూడా సులువుగా మారుతుంది. 800 మీటర్ల దూరంలోని లక్ష్యాలను పిన్ పాయింట్తో కొట్టేస్తుంది. అలాగే 350 మీటర్ల ప్రైమరీ కంబాట్ పరిధిని కలిగి ఉంటుంది. ఈ అసాల్ట్ రైఫిల్ బరువు 3.8 కిలోలు. దీంతో ఇప్పటి వరకు వాడుకలో ఉన్న 4 కిలోలకు పైగా బరువుండే
ఇన్సాస్ రైఫిల్ కంటే ఇది చాలా తేలికైనది. ఈ రైఫిల్ ఇన్సాస్ స్థానాన్ని భర్తీ చేయడానికి ఉద్దేశించింది. నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంట ముష్కరుల ఏరివేత చర్యల్లో ఇప్పటి వరకు ఇన్సాస్ ఉండేది. ప్రపంచంలోనే అత్యంత ప్రతికూలమైన పర్వత ప్రాంతాల్లో భారత సైనికుల చేతుల్లో దశాబ్దాలుగా ఉన్న ఆయుధం ఇన్సాస్. కాబట్టి అంతకంటే తేలికైన అత్యంత విశ్వసనీయమైన రైఫిల్ రావడం అనేది భారీ మార్పుగా చెప్పొచ్చు. పర్వతాల్లో గంటల తరబడి సైనిక గస్తీ నిర్వహించే జవాన్కు ఈ బరువు తగ్గడం ఊరటనిస్తుంది. ఇదేదో పరిమిత సంఖ్యలో తయారు చేసే రైఫిల్ ఏమాత్రం కాదు. భారత సాయుధ బలగాలకు 6 లక్షలకు పైగా రైఫిల్ను అందించడానికి 6,200 కోట్ల రూపాయల భారీ కాంట్రాక్ట్ను IRRPL కుదుర్చుకుంది. ఈ మొత్తం రైఫిళ్లను ఆర్మీకి అందించడానికి చివరి గడువు 2032 అక్టోబర్. కానీ అంతకంటే 2 ఏళ్ల ముందే అంటే 2030 డిసెంబర్ నాటికే సరఫరాలను పూర్తి చేయగలమని IRRPL ఇప్పుడు ధీమా వ్యక్తం చేస్తోంది. అమేథీలోని ప్లాంట్ను వేగవంతమైన ఉత్పత్తి కోసం రూపొందించారు. పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభమైతే నెలకు 12,000 రైఫిళ్లను తయారు చేసే సామర్థ్యం ఈ ఫ్యాక్టరీకి ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ప్రతి 100 సెకన్లకు ఒక రైఫిల్ చొప్పున బయటకు వస్తుంది. ఇదేదో చిన్న తరహా ఆపరేషన్ కాదు. సమయానికి ఒక దేశపు సమగ్ర సైన్యాన్ని సాయుధం చేయడానికి నిర్మించిన బృహత్తర కార్యక్రమం ఇది. ఇక్కడే కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. IRRPL ఇప్పుడు కేవలం భారతీయ సైనికుల గురించి ఆలోచించడం లేదు. సంపూర్ణ స్వదేశీకరణ పూర్తయిన తర్వాత అంతర్జాతీయంగా ఎగుమతులు చేయాలనే తమ ఆకాంక్షలను IRRPL సంస్థ బహిరంగంగానే వెల్లడించింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని అనేక దేశాలు ఇప్పటికే కలాష్నికోవ్ మోడల్ రైఫిళ్లనే ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు ఇండియన్ మేడ్ AK-203 రైఫిళ్లను ఎగుమతి చేయాలని ఢిల్లీ ప్లాన్ వేసింది. ఇప్పుడు 100% స్వదేశీ పరిజ్ఞానంతో AK-203 రైఫిల్ ఉత్పత్తి కానుంది. అయితే దేని ధర విషయానికొస్తే రష్యాకే భారత్ షాక్ ఇస్తుంది. రష్యా తయారు చేసే AK-203 రైఫిల్ను 85,000 నుంచి 90,000 రూపాయల మధ్య విక్రయిస్తుంది. కానీ భారత్లో తయారైన షేర్ అసాల్ట్ రైఫిల్ మాత్రం కేవలం 70,000 రూపాయలలోపే విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఇదే కాదు, అమెరికా మేడ్ అసాల్ట్ రైఫిల్ సిగ్జైర్ కంటే కూడా భారత రైఫిల్ ధర తక్కువ. అంతర్జాతీయ చిన్న తరహా ఆయుధాల ఎగుమతి మార్కెట్లోకి భారత్ వేసే తొలి బలమైన అడుగు AK-203 కానుంది. ఇది దేశీయ ఆయుధ మార్పిడి కార్యక్రమాన్ని ఒక నిజమైన ఆదాయ మార్గంగా, దౌత్యపరమైన సాధనంగా మారుస్తుంది. భారత్ తన పదాతి దళానికి అవసరమైన రైఫిళ్ల దిగుమతి చేసుకోవడానికే దశాబ్దాల కాలాన్ని వెచ్చించింది. కానీ ఇప్పుడు అదే ఆయుధాన్ని ఎగుమతి చేసే దిశగా అవకాశాలను అన్వేషిస్తుంది. ఇది ఒక్క ప్రకటనతోనూ రాత్రికి రాత్రో జరిగింది కాదు. ఒక విదేశీ డిజైన్ స్వదేశీ సామర్థ్యంగా మారేంత వరకు ప్రతి విడిభాగాన్ని రీ-ఇంజనీరింగ్ చేస్తూ సరఫరాదారులను భాగస్వాములను చేస్తూ AK-203 తయారీకి ఏళ్ల తరబడి భారత్ శ్రమించిన ఫలితమిది. ప్రస్తుతం ఈ రైఫిల్ భారత సైన్యం జరిపే తుది వినియోగదారు పరీక్షలకు సిద్ధమవుతుంది. పూర్తి స్థాయి మోహరింపునకు ముందు ఇది ఆఖరి కీలకమైన పరీక్ష. ఈ దశను దాటితే షేర్ కేవలం పాత ఆయుధం స్థానాన్ని భర్తీ చేయడానికే పరిమితం కాదు. ట్యాంకులు, యుద్ధ విమానాలు, జలంతర్గాములు, రాడార్లు ఇలా భారత్ భవిష్యత్తులో నిర్మించబోయే ప్రతి రక్షణ వ్యవస్థకు ఇదొక మోడల్గా మారుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం, దాన్ని పూర్తిగా శోధించి గ్రహించడం, ఆ తర్వాత దానిపై సంపూర్ణ హక్కు సాధించడమే ఆ నమూనా. ఇక్కడ అసలు ప్రశ్న భారత్ రైఫిల్ని పూర్తి చేయగలదా లేదా అనేది కాదు. ఎందుకంటే భారత్ ఇప్పటికే దాన్ని చేసి చూపించింది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణ స్వదేశీ ఆత్మనిర్భర్ దిశగా మార్చిన ఈ మోడల్ అడుగులు వేసింది. అయితే భారత్లోని మిగిలిన రక్షణ పరిశ్రమల్లో కూడా ఇదే మోడల్ను పునరావృతం చేయగలమా అనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఎందుకంటే జవాను చేతిలో కొలువుదీరిన సింహం ఒక కథైతే, పూర్తిగా సొంత గడ్డపై తయారై ప్రపంచానికి విక్రయించడానికి సిద్ధంగా ఉన్న సింహం అనేది అత్యంత శక్తివంతమైన మరొక అధ్యాయం.